కరుణాకర్ గారు, మొత్తం మీద ఎన్నికల్లో కూడా ప్రధాన ప్రచారాస్త్రం కాకపోయినప్పటికీ ఈ అంశాన్ని కూడా మీలాంటి వాళ్ళు చాలామంది ముందుకు తీసుకెళ్లారు. విస్తృతంగా సోషల్ మీడియాలో అయితే చర్చ జరిగింది. అదే సందర్భంలో జాగో తెలంగాణ పేరిట కొంతమంది నిర్వహించినటువంటి బస్సు యాత్రలో కూడా దీని గురించి ప్రస్తావన చేశారు. అంటే మొత్తం మీద ఈ అంశం కూడా చాలా ఖరీదైనటువంటి స్థలాన్ని చాలా తక్కువ ధరకి అంటే కేటాయించుకోవటానికి కాకుండా కొట్టేశారు అనేటటువంటి చర్చ అయితే తెలంగాణ సమాజంలో జరిగిందంటారా లేదా? అవును, ఇదే కదండి. ఇప్పుడు అసలు యాక్చువల్గా చెప్పాలంటే మరి అసలు ఇలాంటి ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు అతను ఏమనుకున్నారంటే అందరు ఏది ఉంటుంది నిజాం నవాబు అనుకున్నట్టే ఈయన పాలన చేసిండు. నిజాం నవాబు కూడా కానూను కిదరే మేరా మూసే జో నికల్తా ఓయి కానూన్ అన్నట్టు చట్టం ఏమున్నది నా ఇష్టారాజ్యంగా చేస్తా, నేను ఏదనుకుంటే గదే చట్టం, నేను ఎట్లా పోతే అట్లా అదే ఇది, నేను ఎంత చేస్తుంది ఎన్ని అవన్నీ చేస్తుంది ఏమైతుంది అనే ఆలోచన ఆయనకు ఆ అహంకారం వచ్చిన తర్వాత అది 100 కోట్ల భూమి ఎకరా 100 కోట్ల భూమిని నేను ఎంతకైతుంది నేను ఎంతకంటే అంతకిస్తా, రేపు దాంట్లో మంత్రివర్గాలు పెడితే ఎవరైనా అడుగుతోడు ఉన్నాడా, ఏం అడుగుతోడు లేడు కాబట్టి ఏదంటే అది జరుగుతుంది అనుకున్నాడు. కానీ ఇవాళ మరి ఎప్పుడైనా ఒక్క తిరిగి ఉండదు కదండి. ఇప్పుడు న్యాయస్థానాలు కూడా ఆలోచిస్తాయి. ఒక పార్టీకి తన సొంత పార్టీ అధికారం ఉన్న పార్టీకి 100 కోట్లకి ఎకరం పోయే దగ్గర అతి తక్కువ అంటే మన ఉద్దేశంలో 3 కోట్ల చిల్లర అంటే 11 ఎకరాలకు 37 కోట్ల 53 లక్షలకు ఇచ్చిందంటే ఎకరానికి 3.42 కోట్లకి మాత్రమే ఇచ్చారు. నాకు గుర్తున్నంత వరకు దీంట్లో అలాట్మెంట్కి అయ్యే రెవెన్యూ ఎక్స్పెండిచర్ను కూడా మినహాయిస్తూ అప్పట్లో మెమో జారీ చేసినట్టుగా నాకు గుర్తు. బట్ అది ఒకసారి సబ్జెక్ట్ టు కరెక్షన్. అది నాకు గుర్తున్న ప్రకారం అయితే అది అంటే ల్యాండ్ హ్యాండ్ ఓవరింగ్ ఛార్జెస్ అంటారు దాన్ని. ఆ ల్యాండ్ హ్యాండ్ ఓవరింగ్ ఛార్జెస్ నుంచి కూడా మినహాయింపు ఇచ్చారు. అది కూడా భారతదేశంలోనే 2వ అత్యంత ధనికమైనటువంటి పార్టీ అని ఆ పార్టీ అధ్యక్షుడే చెప్పినటువంటి పార్టీకి కేటాయించినటువంటి స్థలం.